హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే తెలుసుకోబోతున్నాం. ఏంటంటే అది ఎక్స్‌నెస్‌లో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో దాని లింక్ అనేది ఈ విధంగా నేనైతే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఈ ప్రోమో కోడ్ అయితే మీరు తప్పకుండా యూజ్ చేయండి. సో DYG0IKBWZ అనమాట. సో నేను ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు ఇది ఈ విధంగా మనకైతే క్రోమ్లోకి వచ్చేస్తుంది అనమాట. సో మీరైతే రిజిస్టర్ క్లిక్ చేయండి. నేను మీకోసం చెప్పడం కోసం ఇది క్లిక్ చేస్తున్నాను అనమాట. సో మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇది తీసుకోండి. సో అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అని ఇవన్నీ కొట్టేసిన తర్వాత కంటిన్యూ కొట్టిన తర్వాత మనకు అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో తర్వాత సైన్ ఇన్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ IND అని సెర్చ్ చేసేసి మన ఇండియాని తీసుకున్నాం. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లింక్ ద్వారా మన అకౌంట్ క్రియేట్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ డీటెయిల్స్ సైన్ ఇన్లో కొట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా 91 ఈ విధంగా జీమెయిల్ అయితే ఎంటర్ చేసేసుకొని ఓకే. అండ్ ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మన ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు, మనకు గుర్తుండేటట్టు అయితే పెట్టుకోవాలి. ఓకే, లైక్ మీ పేరు @11 ఆర్ 123 సో అలా. అండ్ ఇక్కడ ఆప్షనల్ అని ఇచ్చారు. సో మన ప్రోమో కోడ్ అయితే ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఇక్కడ అడుగుతుంది కదా యువర్ పార్ట్నర్ కోడ్ అని. సో ఇది నేను మీకు పార్ట్నర్ అయిపోతాను అనమాట. సో గాయస్ ఈ విధంగా మనం అయితే ఎంటర్ చేసేసి కంటిన్యూ అయితే క్లిక్ చేసేసుకోవాలి. ఓకే, సో కంటిన్యూ క్లిక్ చేసుకుంటే మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఆల్రెడీ ఈ మెయిల్ పైన నాకు అకౌంట్ ఉంది కాబట్టి నాకు అనేది ఇది రావట్లేదు అనమాట. సో మీకైతే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో ఎక్స్‌నెస్ గో అని ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఇక్కడ మెయిల్ కొట్టేసి మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ కొట్టేసి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు అయితే అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకే, సో గాయస్ నేను నా అకౌంట్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో అకౌంట్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది. మీ వర్త్ ఎంత, నెట్వర్త్ ఎంత, సో మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటనేది సిల్లీ క్వశ్చన్స్ అన్ని కొన్ని అడుగుతుంది. సో వాటికి మీరు ఏది క్లిక్ చేసినా అయిపోతుంది అనమాట. సో కరెక్ట్గా చూస్ చేసి క్లిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు వెరిఫికేషన్ అనేది అడుగుతుంది అనమాట. సో మీరు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఓకే, సో గాయస్ యాక్చువల్గా ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఫుల్లీ వెరిఫైడ్. సో చూసారుగా ఈ విధంగా 3 స్టెప్స్ అనేది ఉంటాయి. సో గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫుల్లీ వెరిఫైడ్ అని 3 స్టెప్స్ అని కనిపిస్తుంది కదా. సో నేను 3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసేసాను. సో నేను అన్లిమిటెడ్ ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు, విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. బట్ 2 స్టెప్స్ వెరిఫికేషన్ చేసినా సరిపోతుంది. సో 2 స్టెప్స్ వెరిఫికేషన్ అంటే ఏం లేదు. ఇక్కడ చూడండి, మెయిల్ అండ్ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ ఉంది కదా. సో మన ఆధార్ కార్డు ఫోటోని చిన్నగా ఉంటుంది కదా, సో దాన్ని మందం ఫోటో తీసేసి క్రాప్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. సో 2 వెరిఫికేషన్లు అయితే అయిపోతాయి. సో మనం డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. మనం 10 lakhs వరకు అయితే చేసుకోవచ్చు. ఓకేనా? 10,000 USDT. సో నియర్ అంటే 9 lakhs అనమాట. సో 9 lakhs వరకు మనం డిపాజిట్ అండ్ విత్డ్రాల్ చేసేసుకోవచ్చు. కాబట్టి 2 స్టెప్స్ సరిపోతుంది ఆల్మోస్ట్. మీ దగ్గర పాస్పోర్ట్ గిట్లా ఉన్నట్లయితే ఈజీగా 3 స్టెప్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది అనమాట. అప్పుడు ఇవన్నీ కూడా ఇలా కనిపిస్తాయి. అప్పుడు మనం ఇక డిపాజిట్ విత్డ్రాల్ సో మీ దగ్గర పాస్పోర్ట్ గిట్ల ఉన్నట్లయితే 3 స్టెప్స్ కూడా అయిపోతాయి. మీరు ఎంతైనా డిపాజిట్ విత్డ్రాల్స్ కూడా చేసేసుకోవచ్చు. ఓకేనా? సో మోస్ట్లీ 2 స్టెప్స్ కూడా సరిపోతాయి. ఎందుకంటే కొంతమందికి 3 స్టెప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది, ఇబ్బంది కూడా అవుతుంది, చాలాసార్లు రిజెక్ట్ చేస్తుంది. సో గాయస్ ఒక 2-3 టైమ్స్ రిజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రై చేయకండి. సో పాస్పోర్ట్ లాంటిది ఉంటే మాత్రం ట్రై చేయండి. ఓకేనా? సో ఎందుకంటే రిజెక్ట్ అయిపోతే మీరు అంతా చేసింది వేస్ట్ అయిపోతుంది, అకౌంట్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో ఒక 3 టైమ్స్ అలా రిజెక్ట్ అయిపోయిన తర్వాత మీరు ఇక మళ్ళీ అప్లోడ్ చేయకండి.
పాస్పోర్ట్ లాంటి పాస్పోర్ట్ ఆర్ లేదంటే అందులో ఇచ్చిన డీటెయిల్స్ని కరెక్ట్గా ఇప్పుడు లైక్ ఆధార్ కార్డ్ తీసుకోకపోతే బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ 3 స్టెప్స్లో మనకి ఎలా ఉంటుందంటే బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. సో బ్యాంక్ అకౌంట్ అండ్ దాని ట్రాన్సాక్షన్స్ ఫోటోకి ఇట్లా తీసి పెట్టినట్లయితే అది వెరిఫికేషన్ ఓకే అవుతుంది. సో అలా కూడా లేకపోతే మీరైతే పాస్పోర్ట్ అయితే పెట్టాల్సి వస్తుంది. నేనైతే బ్యాంక్ ఫోటో అండ్ ఏటీఎం నుంచి తీసిన స్లిప్ అయితే పెట్టాను, అయిపోయింది. ఓకే, ఇక్కడ చూడండి ఈ విధంగా ఐఎన్ఆర్ అకౌంట్, ఇది యూఎస్డి అకౌంట్, అర్థమవుతుందా? సో మనం అంటే ఐఎన్ఆర్లోనే డిపాజిట్ చేస్తాం, డాలర్స్లో మనకు కన్వర్ట్ అయ్యి కనిపిస్తుంది. లేదంటే మనం ఇండియన్ రూపీస్లోనే డిపాజిట్ చేసుకోవచ్చు అండ్ అందులోనే ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అనమాట. మీకు ఇదే ఎక్కువగా మీరు యూట్యూబ్లలో ఇట్లా చూస్తూ ఉంటారు. బట్ ఇక్కడ యూపీఐ ఐడి, బ్యాంక్ ట్రాన్స్ఫర్, ఇంకా యూపీఐ డైరెక్ట్ అని చాలా మెథడ్స్ ఉండేవి. రీసెంట్గా ఒక నిన్న నుంచి ఇవైతే కనిపించట్లేదు. నేను మళ్ళీ వాళ్ళతో లైవ్ చాట్ చేశాను, మళ్ళీ తీసుకొస్తామన్నారు. ఎందుకంటే గ్లోబల్గా అన్సర్టనిటీ ఉంది కదా, సో అందువల్ల ఇవి ఆప్షన్స్ అయితే తీసేశారు. సో వరల్డ్ వైజ్గా ఉండే ఆప్షన్స్ అయితే ఉంచారనమాట. సో ఇక్కడ చూడండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది మనకి, విత్డ్రావల్కి అనేది. సో కంపల్సరీ ఇది ఎప్పటికీ ఉంటుంది. ట్రాన్సాక్షన్ హిస్టరీ ఈ విధంగా చూసుకోవచ్చు. మనీ ఇవి రివార్డ్స్ వచ్చాయన్నమాట. ఓకే, ఇది క్రిప్టో వాలెట్, మనకి వీళ్ళు వాలెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో మనం ఇందులో కూడా డిపాజిట్ ఇట్లా చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డిపాజిట్ చేసుకొని స్టోర్ చేసుకొని విత్డ్రాల్ కూడా చేసుకోవచ్చు. సో గాయస్, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్లు అయితే ఉన్నట్లయితే మన కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా చెప్తాను, లేదంటే వీడియో రూపంలో మీ ముందు పెడతాను. సో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.